క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క మొదటి ప్రైజ్ మనీ గెలుచుకున్న విజేత నెంబర్ XC138455. సో మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి మీలో ఎవరైనా ఈ క్రిస్మస్ యొక్క లాటరీ టికెట్ బై చేసి ఉంటే సో మీ టికెట్ పైన ఈ నెంబర్ ఉందో లేదో చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ గురించి. రీసెంట్గా జనవరి 24, 2026 రోజున క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క డ్రా రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్ లోపల 20 crores 20 కోట్లు గెలుచుకున్న విజేత ఎవరు, అదేవిధంగా ఇందులో సెకండ్ ప్రైజ్ ఉంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా 10 రకాల ప్రైజ్ మనీ అయితే ఇందులో ఉంది. మరి ఇవి గెలిచిన విజేతలు ఎవరు అనేది ఈ వీడియోలో మనం పూర్తి తెలుసుకుందాం. అదేవిధంగా ఒకవేళ మీరు 20 కోట్లు గెలుచుకుంటే 20 కోట్ల నుండి ట్యాక్స్ ఏ విధంగా కట్ అవుతుంది, సో ట్యాక్స్ పోను మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ కోసం కేరళ లాటరీ యొక్క రిజల్ట్ ఏ వెబ్సైట్లో ఉంటుంది, మనం ఏ విధంగా చూసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు కేరళ లాటరీ యొక్క రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలి, అది ఏ వెబ్సైట్లో ఉంటుంది అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. result.kerala state lotteries అని ఈ వెబ్సైట్లో మాత్రమే మీకు ప్రతి ఒక్క కేరళ లాటరీ యొక్క టికెట్ అనేది రిజల్ట్ ఇందులో అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు వీక్లీ డ్రా అయినా సరే, అదేవిధంగా మంత్లీ టికెట్ అయినా సరే ఇందులో రిజల్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మనకు రీసెంట్గా క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క లాటరీ రిజల్ట్ రావడం జరిగింది. మరి ఈ రిజల్ట్ ఓపెన్ చేసి మరి 20 crores గెలిచిన విజేత నెంబర్ ఏంటి, అదేవిధంగా సెకండ్ ప్రైజు, థర్డ్, ఫోర్త్ ప్రైజు, ఈ విధంగా 10 రకాల ప్రైజులు ఉన్నాయి. మరి ఇవి గెలిచిన విజేతలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, ఇందులో కేరళ లాటరీ రిజల్ట్ అని టైప్ చేయండి, మీకు ఈ విధంగా వస్తుంది. result.kerala state lottery అని ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినాక పైన మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క రిజల్ట్ ఉంది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇది రీసెంట్గా అంటే నిన్ననే వచ్చింది, జనవరి 24 మధ్యాహ్నం 2 గంటలకు దీని యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ పైన మీరు ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేశాక మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో రిజల్ట్ ఓపెన్ చేశాక ఇందులో మొదటి విజేత 20 కోట్లు గెలిచిన విజేత నెంబర్ ఏంటి అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలనేది కూడా నేను గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా మనకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా మొదటి 5 రకాల ప్రైజులు మన టికెట్ పైన ఉన్న సిరీస్ నెంబర్తో సహా ఆ 6 నెంబర్స్ ఉంటాయి. మొత్తం ముందుగా సిరీస్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత 6 నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా పెద్ద ప్రైజ్లకు మాత్రమే మీ టికెట్ పైన ఉన్న నెంబర్ మొత్తం రావడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ప్రైజులు కాకుండా చిన్న అమౌంట్ ప్రైజులు ఉంటాయి, 5000, 2000, 1000, 500, 400, ఈ విధంగా ఉంటే సో మీ టికెట్ పైన ఉన్న లాస్ట్ 4 నెంబర్స్, సో ముందు సిరీస్ ఉంటుంది, దాని తర్వాత 6 నెంబర్స్ ఉంటాయి కదా, ఆ 6 నెంబర్స్ లోపల లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ విధంగా మీరు చూసుకోవాలి. ఇది చిన్న ప్రైజ్ నుండి 5000 ప్రైజ్ నుండి మీకు 4 నెంబర్లు మాత్రమే ఇక్కడ వస్తాయి. కాబట్టి మీరు రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు క్లియర్గా చూసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను మనం రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలి. ఒకవేళ మనం ఈ టికెట్ బై చేసి ఉంటే సో ఫస్ట్ ప్రైజ్ నుండి 5th ప్రైజ్ వరకు మాత్రమే మనకు మన టికెట్ పైన ఉన్న సిరీస్ నెంబర్తో సహా 6 నెంబర్స్ వస్తాయి. సో మిగతా చిన్న ప్రైజ్లకు మాత్రం కేవలం మన టికెట్ పైన ఉన్న లాస్ట్ 4 నెంబర్స్ మాత్రమే వస్తాయి. సో మీకు క్లియర్గా మీరు ఏ రిజల్ట్ అయినా ఈ విధంగా చూసుకోవాలి. ఇక ఫస్ట్ ప్రైజ్ మనీ 20 కోట్లు గెలిచిన విజేత నెంబర్ XC138455. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, ఇది కొట్టాయం డిస్టిక్లో సేల్ అయింది. కొట్టాయం డిస్టిక్లోని కంజిరపల్లి విలేజ్లో ఈ టికెట్ అనేది సేల్ అయింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, ఈ టికెట్ సేల్ చేసిన ఏజెంట్, అలాగే ఈ టికెట్ అనేది ఏ షాప్లో బై చేశారంటే న్యూ లక్కీ సెంటర్ అని కంజిరపల్లిలో ఉంటుంది, కంజిరపల్లి విలేజ్లో ఉంటుంది. సో ఏజెంటు సుధీ, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, ఇతనే ఆ యొక్క టికెట్ సేల్ చేసిన ఏజెంటు. సో ఇతను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే 2 కోట్ల రూపాయలు కమిషన్ రావడం జరుగుతుంది. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒకవేళ మీరు 20 crores విన్ అయితే సో అందులో నుండి 10% ఏజెంట్కి వెళ్తుంది. మొదటి ప్రైజ్ మనీ 20 కోట్లు గెలుచుకున్న విజేత ఎవరనేది ఇంకా న్యూస్లో రాలేదు. సో మన విజేత ఎవరనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇందులో కన్సోలేషన్ ప్రైజ్ ఉంటుంది. కన్సోలేషన్ ప్రైజ్ గురించి కూడా గత లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో ఒకవేళ మీరు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ టికెట్ బై చేసి ఉంటే మీ టికెట్ పైన చూసుకోండి. సో మనకు కన్సోలేషన్ ప్రైజ్ ఏ విధంగా ఉంటుందంటే, సో మీరు ఇక్కడ మొదటి ప్రైజ్ చూడవచ్చు, మనకు XC138455 వచ్చింది కదా. సో కన్సోలేషన్ ప్రైజ్ అనేది సో సేమ్ ఉంటుంది, నెంబర్ సేమ్ ఉంటుంది, మనకు 6 నెంబర్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ సిరీస్ మాత్రం చేంజ్ ఉంటుంది. మొదటి ప్రైజ్ మనీ 20 కోట్లు గెలుచుకున్న విజేత నెంబర్ XC138455 ఉంటే, సో ఇదే నెంబర్ మిగతా సిరీస్లో కూడా ఉంటుంది. XAలో ఉంటుంది, XBలో ఉంటుంది, XD, XE, XF, ఈ విధంగా మనం ముందుగా చెప్పుకున్నట్టు మనకు 10 సిరీస్లో ఈ టికెట్స్ ఉంటాయి కాబట్టి 10 సిరీస్లో ఈ నెంబర్ ఉంటుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ₹1,00,00,000 ఉంటుంది. సో ₹1,00,00,000 20 మందికి, ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఉంటుంది. సో ఇక్కడ విజేతల నెంబర్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ₹10,00,000 ఉంటుంది. ఈ ₹10,00,000 కూడా సో 20 మెంబర్స్కి ఉంటుంది, ఒక్కొక్కరికి ₹10,00,000. సో మీ టికెట్ పైన ఇందులో ఉన్న నెంబర్ ఉంటే చూసుకోవచ్చు. అదేవిధంగా ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి ₹3,00,000. ₹3,00,000 కూడా 20 మందికి ఉంటుంది, ఒక్కొక్కరికి ₹3,00,000. సో మీరు ఒకవేళ మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ టికెట్స్ బై చేసి ఉంటే మీ టికెట్ పైన ఉన్న నెంబర్ ఇందులో ఉందో లేదో చూసుకోండి. సో ఫస్ట్ ప్రైజ్లో, సెకండ్ ప్రైజ్లో ఉందో లేదా థర్డ్, ఫోర్త్ ప్రైజ్లో ఉందో లేదో చూసుకోండి. ఇక ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి ₹2,00,000. సో ₹2,00,000 కూడా 20 మందికి ఉంటుంది, ఒక్కొక్కరికి ₹2,00,000. ఇక నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ప్రైజ్ మనీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు, ₹5,000. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు మనకు పెద్ద అమౌంట్ ఉన్న ప్రైజ్ మనీ మాత్రమే మన టికెట్ పైన ఉన్న సిరీస్తో పాటు 6 నెంబర్స్ వస్తాయి. సో 5,000 నుండి మన టికెట్ పైన ఉన్న లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఒకవేళ మీరు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ టికెట్స్ బై చేసి ఉంటే, సో మీ యొక్క టికెట్ పైన ఉన్న నెంబర్ ఫస్ట్ ప్రైజ్లో లేకున్నా, సెకండ్ ప్రైజ్లో లేకున్నా, థర్డ్ ప్రైజ్లో లేకున్నా, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజ్లో లేకున్నా కానీ 6th ప్రైజ్ లోపల మీ యొక్క టికెట్ పైన ఉన్న లాస్ట్ 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. సో ఇక్కడ నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను. సో మీ యొక్క టికెట్ అనేది చూడండి, టికెట్ పైన లాస్ట్ 4 నెంబర్స్ చూసుకోండి. అదేవిధంగా 7th ప్రైజ్ ఉంది, మనకు 8th ప్రైజ్ ఉంది, 9th ప్రైజ్, 10th ప్రైజ్, ఈ విధంగా మిగతా 5 రకాల ప్రైజులు ఉన్నాయి. ఒకవేళ మీ యొక్క టికెట్ పైన నెంబరు ఇందులో ఉందో లేదో చూసుకోండి. మీకు క్లియర్గా రిజల్ట్ ఏ విధంగా చూసుకోవాలో అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మనం ఒకవేళ మీరు 20 crores 20 కోట్లు గెలిస్తే మరి ట్యాక్స్ ఏ విధంగా కట్ అవుతుంది, సో ట్యాక్స్ పోను మన బ్యాంక్ అకౌంట్లోకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ మీరు 20 కోట్ల ప్రైజ్ మనీ గెలిస్తే అందులో నుండి ముందుగా 10% మీరు గెలిచిన దాంట్లో నుండి ఏజెంట్కి వెళ్తుంది. సో మీరు ఏదైతే షాప్లో ఈ టికెట్ బై చేశారో సో అతనికి మీరు గెలిచిన 20 కోట్ల నుండి 10% ₹2 కోట్ల వెళ్తుంది. సో ₹2 కోట్ల ఏజెంట్ కమిషన్ ద్వారా వెళ్ళిన తర్వాత మిగతా 18 కోట్ల నుండి 30% ట్యాక్స్ అనేది కేరళ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో అందులో మనం ముందుగా చెప్పుకున్నట్టు సూర్చార్జ్ ఉంటుంది, అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు కొంత ట్యాక్స్ పోతుంది, అదేవిధంగా లాటరీ డిపార్ట్మెంట్కు కొంత ట్యాక్స్ పోతుంది. ఈ విధంగా ట్యాక్స్ పోను మీ చేతికి ₹12,61,00,000 వరకు రావడం జరుగుతుంది. సో అంటే మనకు సగం వరకు అమౌంట్ రావడం జరుగుతుంది. 20 కోట్లు గెలిస్తే మనకు 20 కోట్లు రావు, అందులో నుండి ట్యాక్స్ ఈ విధంగా పోతుంది. ఒకవేళ మీరు ₹1,00,00,000 గెలిచినా కానీ ఈ విధంగా 30% ట్యాక్స్ అయితే తీసుకుంటారు. సో ₹1,00,00,000 గెలిస్తే అందులో మీకు ట్యాక్స్ పోను ₹60,00,000 మీ చేతికి రావడం జరుగుతుంది. ఈ విధంగా కంపల్సరీ కేరళ గవర్నమెంట్ అనేది ట్యాక్స్ అనేది తీసుకుంటుంది. ఈ విధంగా ఉంటుంది కేరళ లాటరీ గురించి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.